మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని గుట్టలపై వెలిసిన పేదల పాలిటి అపర తిరుమలేశుడు మన్నింకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర కొనసాగుతోంది. స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఏటా మాఘశుద్ధ దశమి నాడు ప్రారంభమై మాఘ బహుళ విదియ వరకు 8 రోజుల పాటు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తులను దుష్టుల నుండి కాపాడడం కోసం, వారి పాపాలను హరించి వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం కొన్ని పవిత్ర ప్రదేశాల్లో వెలుస్తుంటాడని, అలాంటి ప్రదేశాల్లో మన్నింకొండ ఒకటని అర్చకులు చెప్తున్నారు. మన్నింకొండను భక్తులు పేదల తిరుపతి అని, రెండవ తిరుపతి అని, తెలంగాణ తిరుపతి అని, చిన్న తిరుపతి అని, పాలమూరు తిరుపతి అని కూడా పిలుస్తుంటారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన్నింకొండ బ్రహ్మోత్సవాలు 7/2/2025 నుంచి 16/3/2025 వరకు వైభవంగా జరుగుతాయి. అలాగే ఇందులో ప్రధాన ఘట్టం అయినటువంటి రథోత్సవము రేపు ప్రారంభమవుతుంది. రథోత్సవానికి విశేషంగా భక్తులు తరలిరావడం జరుగుతుంది. ఈ మన మాఘశుద్ధ పౌర్ణమి నాడు ప్రతి సంవత్సరం రథోత్సవం జరుగుతుంది. దీనికి కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని దాసంగాలు అవి సమర్పించుకుని వారి సాంప్రదాయాల ప్రకారంగా మొక్కులవి తీర్చుకుని స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. దీనికి తగిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. మాఘశుద్ధ దశమి మొదలు మాఘశుద్ధ విదియ వరకు 9 రోజులు బ్రహ్మాండంగా వాహన సేవలు జరుగుతాయి. ఈరోజు ప్రభోత్సవం 5వ రోజు. రేపు రథోత్సవం పౌర్ణమి సందర్భంగా స్వామివారికి రాత్రి 12 గంటలకు గరుడ వాహన సేవ, రాత్రికి రథోత్సవం జరుగుతుంది. ఈ సేవలో పాల్గొని భక్తులందరూ సామరస్యంగా స్వామివారిని సేవించి దర్శించి తరించగలరని మనవి. ఈ మన్నింకొండని మొట్టమొదట ఇక్కడ ముళ్ళు తపస్సు చేశారు. ఆ యొక్క తపస్సు మెచ్చి స్వామివారు తిరుమల నుంచి పాదాచారి వచ్చాడు. వచ్చినట్టు స్వామి యొక్క కుడివ పాదము కోర్ని ముందు భాగంలో బండపైన స్వామివారి పాదం ఉంది. అదేవిధంగా కోర్నీలో కూడా స్వామి పాదం ఉంది. అది తవ్వని కోనేరు. అదేవిధంగా ఇక్కడ స్వామివారు గుహంత్ర భావం వెలిశాడు. మూల విరాట మనకు కనబడుతున్నాడు. ఆ గుహ ఏ విధంగా ఉంటుందంటే ఆదిశేష వాతావరణంలో స్వామివారు ఉంటాడు. ముఖ్యంగా ఇక్కడ కట్టని గుడి, ఉలిముట్టని స్వామి, తవ్వని కోనేరు, చేయని పాదాలు, ఇవి 4 నిదర్శనం స్వామివారి దగ్గర. ఈ యొక్క బ్రహ్మోత్సవంలో ముఖ్య ఘట్టం అంటే రథోత్సవం. రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాదు, మహారాష్ట్ర, కర్ణాటక వివిధ ప్రాంతాల నుంచి స్వామివారికి లక్షలాది మంది జనం వచ్చి స్వామివారిని దర్శించుకుని తరిస్తుంటారు. ఈ యొక్క కోలాహలంగా ఉంటుంది. ఈ యొక్క రథోత్సవం ఎక్కడ చూసిన జనం ఉంటుంది. ముఖ్యంగా భక్తులకు మనము చెప్పడం ఏంటంటే, ఈ యొక్క మనకు తెలంగాణ తిరుపతి ఉన్నటువంటి ఈ యొక్క దేవస్థానంలో మీరు తిరుపతి వెళ్ళిన వారు స్వామివారిని బ్రహ్మోత్సవానికి రథోత్సవం వచ్చి దర్శించుకొని పోవాలని కోరుతున్నాం. మేము సికింద్రాబాద్ తిరుమలగిరి నుంచి వచ్చాము. ఫస్ట్ టైము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నది, మంచిగా ఉన్నది. ఇటువంటి టెంపుల్ ఫస్ట్ టైం నేను చూడడము. చాలా బాగుంది. దర్శనం బాగా అయింది. అన్ని విధాలా బాగున్నాయి. చూడవలసింది. ఇంకా మేము అందరికీ చెప్తాం చూడాలని. మన్నింకొండ క్షేత్రం అచ్చం తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని పోలుంటుంది. కొండ చిన్నదైనప్పటికీ ఒకవైపు మెట్ల మార్గం, మరోవైపు ఘాట్ రోడ్డు మార్గం ఉన్నాయి. 7 ద్వారాలు దాటి వెంకటేశ్వరుణ్ణి ఎలా దర్శించుకుంటున్నామో అలాగే మన్నింకొండలో కూడా 7 ద్వారాలు దాటి కొండ గుహలో ఆదిశేషుని పడగ నీడలో శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీనివాసుడిని దర్శించుకోవాలి. తిరుమలలాగే ఇక్కడ కూడా భక్తులు తలనీలాలను సమర్పించుకుంటారు. మహబూబ్ నగర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలోని ఎత్తైన కొండల్లో ఈ క్షేత్రం కొలువైంది. కొండ కింద నుండి పైకి చేరుకోవడానికి ఉచిత బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాలు కలవు.